పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ జిల్లాల్లోని ప్రతిపాడు సభ పూర్తి చేసుకుని జగ్గంపేట నియోజకవర్గంలో నిర్వహించనున్న సభలో పాల్గొంటారు. జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీ శ్రేణులతో పాటు అభిమానులు అధిక సంఖ్యలో ఈ బహిరంగ సభకి తరలివచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ మరికొద్ది సేపట్లో ఏదైతే టీడీపీ తరఫున కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి ఆ అభ్యర్థి మద్దతు తెలుపుతూ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మరికొద్ది సేపట్లో జగ్గంపేట నియోజకవర్గంలో కిర్లంపూడి గ్రామానికి అయితే రానున్నారు. ప్రస్తుతం ఇక్కడికి అశేషంగా ఏదైతే మూడు పార్టీలకు సంబంధించి యువత అంతా కూడా పూర్తిగా ఇక్కడికి రావడం జరుగుతోంది. ముఖ్య నేతలందరూ కూడా ప్రస్తుతం ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం ప్రతిపాడు నియోజకవర్గం సంబంధించి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించిన తర్వాత జగ్గంపేట నియోజకవర్గానికి అయితే రానున్నారు. అయితే ఈ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులు కూడా భారీ ఏర్పాట్లు ఇప్పటికే చేశారు. మరి కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచి ఏదైతే వారాహి విజయబేరి యాత్ర పేరిట ఆయన కొనసాగిస్తున్న మూడో రోజు సంబంధించి ఏదైతే రోజుకు 2 నియోజకవర్గాలు చెప్పిన 3 రోజుల పాటు మూడో రోజు ప్రస్తుతం తన పర్యటన అయితే కొనసాగిస్తున్నారు. అయితే ఈ నియోజకవర్గం కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి జ్యోతుల నెహ్రూ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈరోజు సభ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ముఖ్యంగా కూటమి అభ్యర్థిగా మీరు ఇక్కడ పోటీలో నుంచున్న తరుణంలో పవన్ కళ్యాణ్ సభ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు సభ ఏర్పాట్లు అన్నాయి. పవన్ కళ్యాణ్ గారి సభ, దానికి ఏర్పాట్లు, ఆలోచన, జనం సమీకరణ అన్నది ఆలోచన చేయాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే ఆయన ఎక్కడ ఉంటే అక్కడే జనం ఉంటారు. జన సమీకరణ అన్న దాని మీద ఆలోచన లేదు. అసలు ఈ స్థలం సరిపోద్దా లేదా అన్నదే మా ఆలోచన. ఇప్పుడు అయితే ఏర్పాట్ల వరకు వచ్చినటువంటి ప్రతి ఒక్కడికి కూడా ఇబ్బంది లేకుండా చేయడం అన్నది నాకు మొట్టమొదటి నుంచి ఉన్న అలవాటు. ఈవేళ మా అంచనా అయితే 30,000 మంది వరకు కూడా జనం వస్తారు. ఒక నియోజకవర్గానికి పరిమితమై జరిగేటటువంటి సభ కాబట్టి ఇది 30,000 మంది వరకు వస్తారనేది నా అంచనా. ఈ 30,000 మందికి కూడా మంచినీళ్ళు, మజ్జిగ ప్యాకెట్లు, ఎందుకంటే సాయంత్రం సమయం కాబట్టి ఆ రెండింటినీ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. లోటు లేకుండా వచ్చిన ప్రతి ఒక్కడికని. ఇక్కడ అంటే సభ కూడా ఇది రోడ్ షో టైప్లో జరిగే సభే కాబట్టి వ్యాన్ మీదే డయాస్ ఉంటుంది. ఆ డయాస్ మీద నుంచే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరుగుతుంది. ఇదే పరిస్థితి. అంటే మీరు పోటీలో కూటమి అభ్యర్థిగా ఉండడం, ఒకవైపు వైసీపీ తరఫున మాజీ మంత్రిగా ఉన్నారు, ఆయన గతంలో పనిచేసిన పరిస్థితులు ఉన్నాయి. విజయం ఎలా ఉండబోతుంది? అయితే ఇప్పటివరకు ప్రభుత్వం హామీలు ఇచ్చి అమలు చేయలేదని ప్రతి సభలోనే పవన్ కళ్యాణ్ వాళ్ళని ఎత్తి చూపుతున్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి సమస్యలు ఏమున్నాయి, అసలు మీరు దానికోసం ఎందుకు కూటమి అభ్యర్థికి ఓటు వేయాలంటే మీరు ఏం చెప్తారు? ఇక్కడ ప్రత్యేకంగా జగ్గంపేట నియోజకవర్గం నుంచే మాట్లాడాలనుకుంటే మనం ఒకటే స్థానిక విధానం మీద ఎన్నికలు గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు, మీరు ఇందాక మాజీ మంత్రిగా ఉన్నారన్నారు. ఆయన 2 సార్లు శాసనసభ్యుడు చేశాడు, ఒకసారి పార్లమెంట్ సభ్యుడు చేశాడు, 2 సార్లు శాసనసభ్యుడు చేసినప్పుడు మంత్రి చేశాడు. కానీ నేను కానీ జనం కానీ సూటిగా ఆయన్ని ప్రశ్నించేది ఒకటే, ఇన్ని పదవులు చేసినటువంటిది జగ్గంపేట నియోజకవర్గంలో మీరు చేసినటువంటి శాశ్వత కార్యక్రమం ఏంటి? ఇక్కడ ప్రజలకు శాశ్వతంగా ఉపయోగపడేటటువంటి కార్యక్రమం ఏం చేయగలిగారు? ఇక అంటే నైతికంగా ఆయనకు ఓటు అడగడానికి హక్కు లేదు అనడానికి మాత్రం సుస్పష్టంగా అర్థమవుతున్నది ఏంటంటే, నేను ఈ పని చేశాను అందుకు నాకు ఓటేయండి అని అడిగేటటువంటి నైతిక హక్కు ఆయనకి లేదు. ఇక నా వరకు వస్తే నన్ను ప్రజలు 3 సార్లు శాసనసభ్యుని చేశారు. 3 సార్లు కూడా నేను చేసినటువంటి కార్యక్రమాలు తేటతెల్లంగా కనపడుతున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఇక్కడ 3 ఇరిగేషన్ ప్రాజెక్టులు, 4 ఇరిగేషన్ ప్రాజెక్టులను సాధించగలిగాను నేను. అలాగే ప్రతి గ్రామంలోని సిమెంట్ వేయగలిగాను. 64 ఓవర్ ట్యాంక్స్ తెచ్చి మంచినీటి సౌకర్యాన్ని కల్పించగలిగాను. అంటే ఏది చేసినా శాశ్వత ప్రణాళికతోటే నేను ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. ఈరోజు కూడా ఈ ఎన్నికల్లో రేపు నన్ను గెలిపించండి అన్ని 4
ప్రామాణికంగా ఈ ప్రాంతానికి సంబంధించినవి విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు ఈ నాలుగింటిని కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతానికి, ప్రాంత ప్రజానికానికి ఉపయోగపడే విధంగా నేను చేస్తాను, నాకు ఓటేసి గెలిపించండి అని చెప్పి నేను అడుగుతున్నా. మీరు అనేటటువంటి ఆ మాజీ మంత్రివర్యులు ఇవాళ కూడా ఆయన ఏం చేస్తాడో రేపు వచ్చిన తర్వాత జగన్ బొమ్మను చూడండి, నాకు ఓటేయండి అంటే తప్పించి నేను ఈ ప్రాంతానికి చేస్తాను అని మాత్రం చెప్పినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే చెప్పలేడు, దాన్ని ఏమైనా చేసుంటే చెప్తాడు. నేను ఆనాడు సాగునీరు, తాగునీరు సాధించడానికే రాజకీయాల్లోకి వస్తున్నా అని చెప్పాను. దాన్ని ఈ ప్రాంతంలో సాధించగలిగాను. మళ్ళీ ఇవాళ ఈ కార్యక్రమాలు 4 విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగం ఏదైతే భారతం మనకి ఎంబాలిక్ సింబల్ ఉందో దాన్ని దేశ సింబల్నే దానికి ప్రామాణికంగా వేసి మీకు మళ్ళీ కొత్త పాస్బుక్లు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. సంపూర్ణమైనటువంటి హక్కు మీదిగా మిగిలేటటువంటి హక్కు భూమి మీద కల్పించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇది ఏదైతే తాజాగా ఇప్పుడు ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఏదైతే అభివృద్ధి, సంక్షేమం, సమపాలనలో ప్రస్తుతం తాను రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం అయితే చేస్తుందని, ముఖ్యంగా వైసీపీ కొత్త మేనిఫెస్టో పేరిట ప్రజలందరినీ కూడా మోసం చేసే మేనిఫెస్టోగా ప్రస్తుతం వాళ్ళు రూపొందించారు. ఏదైతే గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, మద్యపాన నిషేధం కానీ, అమ్మఒడి పూర్తిగా అమలు కాకపోవడం కానీ, రైతాంగానికి సంబంధించి తమ భూముల్ని తమ పేరే ఉన్నాయని మళ్ళీ నిరూపించుకోవాల్సిన పరిస్థితులు పూర్తి స్థాయిలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా విధానం కొనసాగుతోందని, అలాగే పోలవరానికి సంబంధించి, ప్రత్యేక హోదాకు సంబంధించి ఒక స్టాండ్ అంటూ వైసీపీ పాలనలో ఎక్కడా కనపడలేదని ఈరోజు మళ్ళీ మేనిఫెస్టో పేరుతో మళ్ళీ ప్రజలను ఆకర్షించడానికి వస్తున్నారు. అదన్నీ నమ్మవద్దు, రైతాంగం మేల్కోండి, ఖచ్చితంగా వైసీపీని గద్దె దించుతాం, మేము అధికారంలోకి వస్తాము, అభివృద్ధి, సంక్షేమం, ముఖ్యంగా జగ్గంపేట నియోజకవర్గంలో విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామికరణ ఈ 4 ప్రధాన అంశాలుగా తాను కృషి చేస్తాను. ఇప్పటికే చంద్రబాబు దగ్గర ఈ అంశాలకు సంబంధించి ప్రస్తావన కూడా చేశాను. రాబోయే రోజుల్లో జగ్గంపేట నియోజకవర్గంలో ఈ ప్రధానమైన ఈ 4 అంశాలని కూడా అభివృద్ధి పదాన్ని నడిపిస్తానని జ్యోతిల్ నెహ్రూ అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. వీడియో శ్రీధర్తో వర్మ, ప్రైమ్ న్యూస్, జగ్గంపేట నియోజకవర్గం. రైట్, ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.